సో ఇంతవరకు మనం చాలా ఫ్లాగ్షిప్ ఈవీ కార్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఒక ప్రీమియం ఈవీ ఎస్యూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎస్యూవీ గురించి సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు, కొత్త టాటా హ్యారియర్ ఈవీ ఉంది. సో మన దగ్గర ఉన్నది టాప్ వేరియంట్ అనమాట. రియర్ వీల్ డ్రైవ్లో 75 kWh బ్యాటరీ ప్యాక్తో ఉంటుంది. సో ఈ కార్ గురించి డీటెయిల్గా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేద్దాం. అండ్ ఈ కార్లో మంచి మంచి ఫీచర్స్ ఏవేవి ఉన్నాయి అండ్ ఎవరెవరికి బాగా సూట్ అవుతుంది, ఎవరు దీన్ని కన్సిడర్ చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్లీ మన దగ్గర ఉన్న కార్ కలర్ వచ్చేసి ప్యూర్ గ్రే కలర్ అనమాట. సెంటర్లో మీరు టాటా లోగో చూసుకోవచ్చు, వైటిష్ కాంబినేషన్లో బార్డర్స్లో ఇచ్చారు. సో చూడడానికి కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. అండ్ మన కనెక్టెడ్ డిఆర్ఎల్స్, టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ ఇంటిగ్రేట్గా ఉంటాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అవి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఈ గ్రిల్ పొజిషన్ అంతా ఎంత కొంచెం ఈవీ కాంబినేషన్ లాగా సాఫ్ట్గా బ్లెండ్ చేశారు లోపలంతా. సో అలాగే లైటింగ్ సిస్టమ్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, మనకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయన్నమాట. దీని త్రో చాలా బాగుంటుంది. సో ఆ కనెక్టెడ్ డిఆర్ఎల్స్కి అండ్ ఈ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్కి మీకు కాంబినేషన్ చాలా బాగా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. సో వీల్స్ గురించి మాట్లాడుకున్నా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, పెద్ద టైర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 19 ఇంచ్ అలా వీల్స్ ఉంటాయి అనమాట. అండ్ క్రిస్టల్ కట్లో ఉంటాయి, రన్నింగ్ లో చూడడానికి బాగుంటుంది. టైర్ సైజ్ చూసుకున్నా 245/55 R19 టైర్స్ అనమాట. ఇక్కడ ORVMs కూడా మనం చూసుకుంటే ఇక్కడ టైర్ ఇండికేటర్స్ బార్ లాంటిది ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ 360 కెమెరా ఉంటుంది, ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి, టాప్ వేరియంట్ కాబట్టి. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ షార్ప్గా కనిపిస్తాయి మీకు. అలాగే ఇక్కడ డిఫాగర్ రియర్ మిర్రర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ జంగిల్ బుక్ అంతా కనిపిస్తుంది అనమాట. ముఫాసా ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే షార్క్ ఫిన్ యాంటీనా మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ రివర్స్లో ఒక కెమెరా కనిపిస్తుంటుంది మీకు. సో రివర్స్ డాష్ క్యామ్ లాగా ఇన్స్టాల్ చేశారు దాన్ని, అలా కూడా మీరు వాడుకోవచ్చు. లోపల IRVM ఉంటుంది కదా, దాంట్లో డిస్ప్లే అవుతుంది మీకు. అలాగే టాప్ రైలింగ్స్ అండ్ సన్ రూఫ్ అన్నీ ఉంటాయన్నమాట. సో టాప్ అంతా బ్లాక్ కోటెడ్ ఉంటుంది మీకు. సో చూడడానికి చాలా బాగుంటుంది, ప్రీమియంనెస్ కనిపిస్తుంది. సో ఈ బూట్ స్పేస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు దీన్ని కీతో కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకొక గెస్చర్ ఉంటుంది, లెగ్ గెస్చర్ ఉంటుంది అనమాట. సో ఇలా అనేస్తే మనకు అది లిఫ్టప్ అయిపోతుంది. లెగ్ గెస్చర్ సెన్సర్ ఉంటుంది కింద. సో చూసుకోవచ్చు, దీంట్లో మీకు హైడ్రాలిక్స్ కూడా ఉంటాయి. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు 502 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, చాలా మంచి స్టోరేజ్. సో అలాగే మనం చూసుకుంటే ఫ్లాట్ సర్ఫేస్ ఇచ్చారు, కాకపోతే కొంచెం హైట్కి ఇచ్చారనమాట. దీన్ని లిఫ్టప్ చేసి మనం చూసుకుంటే ఇక్కడ మీకు స్టెఫ్నీ వీల్ ఉంటుంది, కాకపోతే 18 ఇంచ్ స్టెఫ్నీ వీల్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనిలో టూల్ కిట్ అన్నీ ఉంటాయి మీకు. ఒక బ్యాగ్ కనిపిస్తుంటుంది మీకు. ఈ బ్యాగ్లో చూసుకుంటే మీకు చార్జర్ కనిపిస్తుంది, సో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక పార్సల్ ట్రే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బటన్ ఉంటుంది, దీని నుంచి మనం ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ కూడా అయిపోతుంది. చాలా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది మీకు. సో బానెట్ని కూడా మనం లిఫ్ట్ చేసి చూసుకుంటే దెర్ ఆర్ నో హైడ్రాలిక్స్. సో why brands are doing like this, I don't know, బట్ ఓకే, మంచి స్టర్డీ అండ్ మంచి క్వాలిటీ ఉన్న బానెట్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. సో దీంట్లో మనం చూసుకుంటే ఒక స్టోరేజ్ బాక్స్ ఉంటుంది మీకు. మోటార్స్ ఇదంతా మనకి ఇంజన్ లాగా సంబంధించింది ఏమి ఉండదు అనమాట, ఓన్లీ స్టోరేజ్ బాక్స్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ 67 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ బాక్స్ ఇది, ఏదైనా కావాలంటే క్యారీ చేయొచ్చు మీరు. సో మోటార్ అండ్ దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 75 kWh బ్యాటరీ ప్యాక్ అని. సో దీంట్లో మనకు 2 మోటార్స్ ఉంటాయి అనమాట. 2 పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్స్ ఉంటాయి. సో సెపరేట్గా ఉంటాయి అనమాట. ఇవి మనకు అవుట్పుట్స్ చూసుకుంటే 175 kilowatts ఆఫ్ అవుట్పుట్తో ఉంటాయి. అండ్ ఇవి మనం ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ పవర్ గురించి మాట్లాడుకుంటే 390 bhp ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ అలాగే 504 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. సో చాలా బాగుంటుంది దీంట్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే. అలాగే బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకున్నా దీంట్లో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయన్నమాట. 75 kWh బ్యాటరీ ప్యాక్ ఒకటి, అండ్ అలాగే 65 kWh బ్యాటరీ ప్యాక్ ఒకటి ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తున్నారు దీంట్లో. మన దగ్గర ఉన్నది 75 kWh బ్యాటరీ ప్యాక్. సో ఎంపవర్డ్ వేరియంట్ అనమాట
ఇది టాప్ వేరియంట్ వస్తుంది. సో దీంట్లో మనం ఈ బ్యాటరీ ప్యాక్కి వచ్చే రేంజ్ చూసుకుంటే 622 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు RIలో. బట్ మీరు ఒక 450 ఆర్ 480 అలా ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. ఛార్జింగ్ సాకెట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ పోర్ట్స్ కనిపిస్తాయి మీకు. ఒకటి AC ఉంటుంది, ఒకటి DC ఉంటుంది. AC ఛార్జర్తో ఒకవేళ ఛార్జ్ చేయాలి అనుకుంటే మీకు 7.2 కిలోవాట్స్ ఆఫ్ అవుట్పుట్తో వస్తుంది అనమాట. ఒక వాల్ మౌంట్ ఛార్జర్ ఇస్తారు మీకు. సో దాంతో మీరు ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే 10% to 80% ఛార్జ్ అవ్వడానికి మీకు 10.5 to 11 hours అలా పడుతుంది. సో విచ్ ఈస్ వెరీ లెంతియెస్ట్ ప్రాసెస్. సో నైట్ అంతా ఛార్జ్ చేయాలి మీరు. అదే మీరు ఒకవేళ DC ఛార్జర్తో కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేయాలి అనుకుంటే 20% to 80% ఛార్జ్ అవ్వడానికి మీకు జస్ట్ 25 minutes పడుతుంది. సో 20% to 80% అంటే జస్ట్ 60% అనమాట. ఈ కార్ డైమెన్షన్స్ మనం చూసుకున్నా కూడా దీని టోటల్ లెంత్ మీకు 4.6 meters అలా వస్తుంది. సో చాలా లెంతీ కార్ ఇది. అండ్ అలాగే వీల్ బేస్ చూసుకున్నా 2741 mm వస్తుంది అనమాట. సో మీరు చూసుకుంటే చాలా లెంతీ అండ్ చాలా బల్కీ కార్ ఇది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ వీల్స్ కూడా పెద్దవి కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యారియర్ గురించి చాలానే తెలుసుకున్నాము. ఇప్పుడు ఒకసారి డ్రైవింగ్ చేస్తూ దీంట్లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో లెట్స్ హాప్ ఆన్. లోపల డ్రైవింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మనం చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ రైడ్స్ ఉంటాయి మీకు. సో సౌండ్ ఇన్సులేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది, బయట నాయిస్ ఏం రావట్లేదు. అండ్ ఇక్కడ లోపల మనం చూసుకున్నా కూడా మన ఇండికేటర్స్కి అకార్డింగ్గా మనకు ఇక్కడ సైడ్ కెమెరా వస్తుంది అనమాట. సో మీరు చూసుకొని సేఫ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ పుల్ అండ్ పవర్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలా 120 దాటేస్తుంది అనమాట వెహికల్. సో ఈ మధ్య EVs చాలా పవర్ఫుల్గా రెడీ అవుతున్నాయి అనమాట. ఓవర్టేక్స్, హైవే రైడ్స్ క్రేజీగా చేయొచ్చు మీరు. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది, పెడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆబ్వియస్లీ కంఫర్ట్ చూసుకున్నా కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మనకు. ఇబ్బంది లేకుండా మీరు కంఫర్టబుల్గా లాంగ్ రైడ్స్, లాంగ్ హైవేస్ హిట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు సస్పెన్షన్, సో బ్రిడ్జెస్ మీద కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్గా అలా స్టేబుల్గా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో మోడ్స్ ఉన్నాయి. ఈకో మోడ్ ఉంటుంది, స్పోర్ట్ మోడ్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే సిటీ మోడ్లో ఉంది ఇది. 360 కెమెరాస్ ఉన్నాయి, మీకు 10 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ADAS ఫీచర్స్ ఉన్నాయి, లేన్ అసిస్ట్ ఉంది. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ IRVMలో కూడా చూసుకోవచ్చు మీరు. ఇది డాష్ క్యామ్ లాగా వర్క్ అవుతుంది మీకు. రివర్స్ డాష్ క్యామ్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మాకు IRVMలో మిర్రర్ లాగా ఏముండదు, టోటల్ కెమెరానే ఉంటుంది. అక్యురసీ కూడా చాలా బాగుంది అండ్ పిక్సెల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా స్మూత్ అనిపిస్తుంది. సో యూటర్న్స్ చేయాలనుకున్నా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ లుక్ ఎట్ దట్ పుల్ అండ్ లుక్ ఎట్ దట్ పవర్. ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో పెడదాం. ఓకే, స్పోర్ట్స్ మోడ్లో పెట్టాక ఇంకా వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా పవర్. సో 3 మోడ్స్ కూడా బాగున్నాయి దీంట్లో. ఈకో మోడ్ కూడా పవర్ఫుల్ ఉంది, బట్ స్పోర్ట్స్ మోడ్ పెట్టాక ఇంకా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో ఒక పవర్ఫుల్ EV కార్ని తీసుకోవాలి, EV SUVని తీసుకోవాలనుకుంటే దట్ టు 30 lakhs లోపల తీసుకోవాలి అనుకుంటే మీరు హ్యారియర్ EVని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. దీని స్టెబిలిటీ కూడా బాగుంది. సో ఇప్పుడు ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ డోర్స్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ 90 degrees లాగా ఓపెన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇదంతా డిజైన్స్ మనం చూసుకుంటే ఇదంతా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ డోర్ లివర్స్ ఇవన్నీ మనం చూసుకుంటే క్రోమ్ ఫినిష్ ఇచ్చేసారు అనమాట. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా మనం చూసుకుంటే ఇలాంటివి ఇచ్చారు పట్టుకోవడానికి, విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ఇది ఇలాంటి పొజిషన్ నాకు చాలా ఇష్టం. బాటిల్ హోల్డర్ ఇచ్చారు, క్లాత్ హోల్డర్ ఇచ్చారు, సో మీరు క్యారీ చేయొచ్చు. అండ్ వూఫర్స్, ట్వీటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీని లోపల JBL స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇందులో ఎలక్ట్రానిక్ సీట్స్ ఉంటాయన్నమాట. మనం డోర్ తీయగానే ఆటోమేటిక్గా అది సీట్ బ్యాక్వర్డ్ వెళ్ళిపోతుంది. మెమరీ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు M1, M2, M3 అని ఉన్నాయి. సో మనం ఒకసారి M1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన మెమరీకి అకార్డింగ్గా అది సీట్ అడ్జస్ట్ అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్. అండ్ అలాగే వెంటిలేటెడ్ సీట్స్ అనమాట ఇవి. 3 స్టెప్స్లో మీరు ఎంత ఫ్లో కావాలంటే అంత ఫ్లో పెట్టుకోవచ్చు. సో సీట్స్ క్వాలిటీ, సీట్స్ డిజైన్ ఇదంతా మనం చూసుకున్న లైట్ కలర్స్ యూజ్ చేశారు. సో వైటిష్ కలర్ ఉంది మనకు, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. అలాగే హెడ్
రెస్ట్ కూడా బాగున్నాయి అండ్ ఇలాంటివి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బాగుంటాయి అండ్ కంఫర్టబుల్ అనిపిస్తున్నాయి అనమాట ఈ సీట్స్ అన్ని. ఫుట్ లెంత్ బాగుంది, హెడ్ లెంత్ కూడా బాగుంది. సో మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఒక హైట్ ఉన్న పర్సన్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు దీని లోపల. రియర్ సీట్ కంఫర్ట్ కూడా మనం చూసుకుంటే చాలా బాగుందన్నమాట. లెగ్ రూమ్ చాలా బాగుంది, హెడ్ రూమ్ చాలా బాగుంది, సన్ రూమ్ కూడా ఉంటుంది అండ్ కూర్చోడానికి కూడా మంచి కంఫర్టబుల్ ఉంది. కొంచెం డెప్త్గానే ఇచ్చారు, ఫ్లాట్గా ఉంది. సెంటర్లో మనం ఎక్కడ కూర్చున్నా కూడా మీకు థంప్ లాగా ఏం లేదు ఇక్కడ సెంటర్లో. ఇక్కడ కూడా బాగా కూర్చోవచ్చు. కాకపోతే సెంటర్లో మీకు నెక్ రెస్ట్ ఉండదు అనమాట. డిజైన్ చాలా బాగుంది నెక్ రెస్ట్ది. బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. బాగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఓవరాల్ కంఫర్ట్ ప్రయారిటీ అయితే మాత్రం మీరు హ్యారియర్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నో మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ డీజిల్ ఆర్ పెట్రోల్ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. కంఫర్ట్ చాలా బాగుంటుంది మీకు. అండ్ ఈవీ కాబట్టి మీకు ఇక్కడ సెంటర్లో థంప్ కూడా లేదు. అలాగే రియర్ సైడ్ మనకు ఆబ్వియస్లీ సన్షేడ్ కర్టెన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్బిల్ట్గానే ఇచ్చేస్తారు. సీట్ బెల్ట్స్ కూడా మనం చూసుకుంటే అడ్జస్టబుల్ ఇస్తున్నారు. అలాగే సన్ రూఫ్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. అసలు ఒక్క బటన్తో మీకు ఈ హెడ్లైనర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. మీకు మొత్తం టోటల్ పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, గ్లాస్ ఉంటుంది. సో ఈ ఇక్కడ డిస్టెన్స్ కూడా మనం చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. ఒక లా ఉన్న పర్సన్ కూడా ఇక్కడ బాగా పడతారు అనమాట. అలాగే రియర్ సైడ్ నుంచి మీరు బాస్ మోడ్ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఉంటుంది కదా, దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ రిక్లైన్ అయిపోయినా కూడా వాడిని ముందరికి జరపచ్చు ఇలాగా. అండ్ సీట్ కూడా వెనక్కి చేస్తే మీరు ఫ్రంట్కి మూవ్ చేసేయచ్చు. దీన్ని బాస్ మోడ్ అంటారనమాట. సో కంఫర్టబుల్గా మీరు కూర్చోవాలి అనుకుంటే ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రియర్ సైడ్ మనకు ఒక ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది అండ్ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మీరు. రియర్ సైడ్ మనం ఛార్జింగ్ సాకెట్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 65 వాట్స్వి 2C టైప్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కనెక్ట్ చేసుకొని మొబైల్ ఇక్కడ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఏసీ వెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సైడ్కి ఇచ్చారనమాట, సెంటర్గా ఉండవు దీంట్లో, సైడ్గా ఉంటాయి. బోత్ సైడ్స్ మీకు సైడ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమల్ కంట్రోల్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఇది. సో ఒకసారి రివర్స్ గేర్ అప్లై చేశాక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, మీకు 3D అండ్ 2D కెమెరాస్ ఉంటాయి. సో 360 కెమెరా పొజిషనింగ్ ఉంటుంది. సో దానివల్ల మీరు చూసుకోవచ్చు. సో మనం ఒకసారి దీని అక్యూరసీ ఇదంతా చూసుకుంటే దీని కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్లైక్ మనం పంచ్లో అండ్ కొన్ని కార్స్లో అబ్జర్వ్ చేస్తాం కదా, సో చీప్ క్వాలిటీ కెమెరాస్ కనిపిస్తుంటాయి మీకు. సో అలా కాకుండా ఎంత ప్రీమియం బడ్జెట్ వెళ్తే అంత ప్రీమియం కార్స్ ఉంటాయి మీకు, అంత ప్రీమియం కెమెరా క్వాలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే IRVMను కూడా మీకు ఒక కెమెరా కనిపిస్తుంటుంది. మనం షార్క్ ఫిన్ యాంటీనా మీద చూసాం కదా, అది ఇదనమాట. మీకు మిర్రర్ లాగా ఏముండదు, జస్ట్ మొత్తం డిజిటలైజ్ చేసి కెమెరా పెట్టేశారు మీకు. మీరు IRVMలో డిస్టెన్స్ చూసుకోవచ్చు, ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి. సో మనం ఒకసారి రివర్స్ గేర్ పెట్టి ఆటోమేటిక్గా ఇది బ్రేక్ అప్లై అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సో ఒక పర్సన్ని నిలబెట్టాము. సో మీరు చూసుకోవచ్చు అక్కడ సెన్స్ చేస్తుంది. సో అలా స్టాప్ కూడా అయిపోతుంది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్. అండ్ ఈ సౌండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే దట్ రెగ్యులర్ మనకు కొత్తగా వచ్చిన టాటా స్టీరింగ్ అనమాట ఇది. సో ఇది డిస్ప్లే అవుతుంది మీకు దీని లోపల. అండ్ అలాగే ఇక్కడ మీకు మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. సో లేన్ అసిస్ట్ ఉంటుంది, ఏడాస్ ఉంటుంది కాబట్టి మీకు లేన్ అసిస్ట్ అండ్ క్రూజ్ కంట్రోల్ అన్ని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ వాయిస్ కంట్రోల్ ఉంటుంది, కాల్ పికప్ అండ్ డిక్లైన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టీరింగ్ డిజైన్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ బాటమ్ టైప్ డిజైన్ ఇచ్చారు. దిస్ లుక్స్ వెరీ ప్రీమియం. అండ్ ఈ కట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి కట్స్ చాలా బాగుంటాయి పట్టుకొని డ్రైవ్ చేయడానికి. అండ్ హార్న్ కూడా మనం చూసుకుంటే సో వెరీ గుడ్ హార్న్. అండ్ ఇన్సులేషన్ కూడా చాలా బాగుంది లోపల. అలాగే ఇక్కడ స్టీరింగ్ బ్యాక్ సైడ్ మీకు పెడల్ షిఫ్టర్స్ కూడా కనిపిస్తాయి, ప్లస్ అండ్ మైనస్. ఇది ఈవీ కాబట్టి దీంట్లో మీకు రీజన్ బ్రేకింగ్ ఉంటుంది. సో ప్లస్ మైనస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లస్టర్ మనం చూసుకున్నా దీంట్లో మంచి యానిమేషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం. Take out the key fob. సో మీరు చూసుకుంటే టాటా యానిమేషన్ వస్తుంది స్టార్టింగ్లో, విచ్ లుక్స్ రియలీ గుడ్. అండ్ ఈవీ యానిమేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో రేంజ్ చూపిస్తుంది లెఫ్ట్ సైడ్, అండ్ అలాగే దాంట్లో రీజియన్ అండ్ డ్రైవ్ అని చెప్పి 2 ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది. సెంటర్లో మనం చూసుకుంటే ట్రిప్ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట మీకు. అండ్ సీట్ బెల్ట్ ఇండికేషన్, సీటింగ్ కెపాసిటీ అండ్ ఈ లైట్స్, ఈ టైమింగ్, పార్కింగ్ బ్రేక్ ఇండికేషన్, టెంపరేచర్ ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట, విచ్ లుక్స్ రియలీ గుడ్. సో ఈ కార్లో మనం చూసుకుంటే అంబియంట్ లైటింగ్ ఉంటుంది. దట్ టు సన్ రూఫ్ దగ్గర కూడా మనకి అంబియంట్ లైటింగ్ ఉంటుంది. మనం మోడ్ చేంజ్ చేసేటప్పుడు అలా మన మోడ్ని బట్టి లైటింగ్ చేంజ్ అవుతుంటాయి అనమాట. డాష్ క్యామ్ అనమాట. సో ఇన్బిల్ట్ డాష్ క్యామ్ ఇస్తున్నారు మీకు. సో రియర్ డాష్ క్యామ్ లాగా వర్క్ అవుతుంది. సో దీంట్లో మొత్తం కెమెరా కనిపిస్తుంది మీకు. అండ్ ఇది రికార్డ్ కూడా చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే జూమ్ ఉంటుంది,
లాక్, స్నాప్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు దీన్ని మీరు. అండ్ QR కోడ్ ఉంటుంది అండ్ వ్యూ సెట్టింగ్స్ ఉంటుంది. యాక్చువల్గా దీంట్లో SD కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. ఈ కార్లో అయితే SD కార్డ్ లేదు, అందుకని మనం చూడలేం. కాకపోతే ఒకవేళ మీరు SD కార్డ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఇది రికార్డ్ కూడా చేస్తుంది, లాస్ట్ 3 minutes కూడా డేటా చూపిస్తుంది. అండ్ దీన్ని మీరు ఈ QR కోడ్ అని కనిపిస్తుంది కదా, దీని లోపల నుంచి ఒక QR కోడ్ వస్తుంది ఇక్కడ. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదా SD కార్డ్లో కూడా స్టోర్ అవుతుంది. సో డాష్ క్యామ్స్ ఈ రోజుల్లో చాలా అవసరం అనమాట. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది Samsung Neo QLED ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ స్క్రీన్ చాలా బాగుంటుంది దీనిది. అండ్ అలాగే ఇదంతా మీరు విడ్జెట్స్ చూసుకోవచ్చు. దీంట్లో JBL స్పీకర్స్ ఇస్తారు, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ AQIని సెట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇంకా చాలా మంచి ఆఫ్ థింగ్స్ ఉంటాయి దీని లోపల. ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ మీకు ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. మూడ్ లైట్ ఉంటుంది, ambient లైటింగ్ చూపించాం కదా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ చాలా చోట్ల ambient లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఫ్రంట్, రియర్, రూఫ్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. మూడ్ని బట్టి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నేచర్, ఓషన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ AC కంట్రోల్స్ని కూడా మీరు డిస్ప్లేలోనే ఇక్కడ టచ్ స్క్రీన్లో చేసుకోవచ్చు. ఏ సైడ్ ఎంత టెంపరేచర్ కావాలి అనేది పెట్టుకోవచ్చు. అండ్ యాప్స్ చూసుకున్న ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలెక్సా ఉంటుంది, AQI ఉంటుంది. అండ్ ఆర్కేడ్ కూడా ఉంది, మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఆటో పార్క్ అసిస్ట్, క్లైమేటిక్ కంట్రోల్స్, కస్టమ్ టెర్రైన్ మోడ్ కూడా ఉందన్నమాట. సో మీకు ఒక కస్టమ్ బటన్ ఉంటుంది ఇక్కడ నాబ్లో, మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ అక్కడ పెట్టుకోవచ్చు మీరు. డాల్బీ డెమో కూడా ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దామా డాల్బీ డెమో. సో స్పీకర్స్ క్వాలిటీ మనం చూసుకుంటే సౌండ్, సో JBL స్పీకర్స్ ఉన్నాయి. Look at that, very premium and very good, superb quality actually. So yeah, I don't know మైక్ ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ కూర్చున్నాక ఫీల్ అయితే చాలా బాగుంది. ఒక థియేటర్లో కూర్చున్నట్టే ఉంది. అంత మంచి సరౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవీ అని చెప్పి మనకు ఒక యాప్ ఉంటుంది. దీంట్లో మన ఛార్జింగ్ అసిస్టెన్స్, ఛార్జింగ్ హెల్త్, మన ప్యాటర్న్స్, ఈవీ సెట్టింగ్స్, డిశ్చార్జింగ్ మోడ్, ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ క్వాలిటీ అంతా మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇక్కడ సాఫ్ట్ టచ్ ఉంది, వైట్ కార్బన్ ఫినిష్ టైప్ ఉందన్నమాట. సో టెక్స్చర్డ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ లెదరీ ఫినిష్ చాలా బాగా బ్లెండ్ చేశారు. అండ్ గ్లో బాక్స్ కూడా మనం చూసుకుంటే దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కూలింగ్ గ్లో బాక్స్ అనమాట ఇది. అలాగే ఇక్కడ మీకు ఒక ల్యాప్టాప్ ఆర్ ఫైల్ స్టోరేజ్ ఉంటుంది, మీరు సెపరేట్గా క్యారీ చేయొచ్చు. అలాగే కొంచెం కింద వస్తే AC వెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ పియానో బ్లాక్ ఫినిష్ కనిపిస్తుంది మీకు అంతా. అండ్ దీంట్లో మీకు చార్జర్ ప్యానల్ లాక్ ఉంటుంది. అండ్ అలాగే చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు. సో మీకు హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంటుంది, హజార్డ్, అండ్ అలాగే బూట్ని ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ 360 కెమెరాని ఇక్కడ నుంచి 1 టచ్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ AC కంట్రోల్స్ కనిపిస్తాయి మీకు. కిందకు వస్తే ఇక్కడ మీరు మోడ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్లీ మనం చూసుకుంటే నార్మల్ మోడ్ ఒకటి ఉంటుంది, అండ్ అలాగే వెట్ మోడ్ ఉంటుంది, అండ్ రఫ్ మోడ్ ఒకటి ఉంటుంది. మీరు టెర్రైన్స్ కానీ రాక్స్ మీద ఎక్కువ వెళ్ళేటప్పుడు ఈ మోడ్ మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ ఒక కస్టమ్ మోడ్ ఉంటుంది, మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మోడ్స్ ఉంటాయి అన్నమాట దీని లోపల. ఏంటంటే ఒకటి ఈకో మోడ్ ఉంటుంది, అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే సిటీ మోడ్ ఉంటుంది, ఇదే బటన్ని ప్రెస్ చేయాలి. అండ్ ఇంకోటి స్పోర్ట్ మోడ్ ఉంటుంది. అలాగే ఒక గేర్ బాక్స్ అనిపిస్తుంటుంది విచ్ లుక్స్ వెరీ ప్రీమియం. అండ్ మీకు ఇక్కడ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది, ఆటో హోల్డ్ బటన్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇదంతా మీకు పియానో బ్లాక్ ఫినిష్ కనిపిస్తుంది విత్ క్రోమ్ ఎడ్జెస్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ లోపల మనం చూసుకుంటే చాలా మంచి ఆఫ్ స్టోరేజ్ ఉంది. దీని లోపల కూడా మనకు 12 volts అడాప్టర్ ఉంది. అండ్ అలాగే C టైప్ అండ్ అలాగే 3.2 మీకు కేబుల్స్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కార్డ్ మీరు చూసుకుంటే ఇది NFC కార్డ్. సో ఈ కార్డ్ నుంచి మీరు లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు మీ కార్ని. అలాగే మీరు కీ చూసుకుంటే ఇక్కడ సర్క్యులర్ కీ ఇస్తారు. సో దీంట్లో చాలా మంచి ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ EV అని ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు. సో దీని నుంచే మీరు రిమోట్గానే మీరు కంట్రోల్ చేయొచ్చు మీ కార్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్లాక్ చేస్తున్నాను, అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచే మీరు ఆన్ కూడా చేయొచ్చు అనమాట వెహికల్ని. ఇక్కడ హోల్డ్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకొని మీరు హోల్డ్ చేస్తే మీ వెహికల్ ఆన్ అయిపోయింది. ఇదే కీతోనే మనం ఈ వెహికల్ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ బటన్స్ ఉంటాయి మీకు, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్. దాని నుంచి మనం ఫస్ట్ ఇలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే ఏంటంటే ఆ సైడ్కి తిరిగింది కదా వీల్, అది స్ట్రైట్ అని అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా స్ట్రైట్ అని అయిపోతుంది.
అండ్ ఫ్రంట్కి మూవ్ అయిపోతుంది అనమాట. నేను ఫ్రంట్ బటన్ ప్రెస్ చేశాను, కాకపోతే కొంచెం హార్డ్ అనిపిస్తున్నాయి ఈ బటన్స్. ఆటోమేటిక్గా అది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. అండ్ దీన్ని మనం రివర్స్ కూడా తీసుకురావచ్చు. సో అలా రివర్స్కి కూడా వస్తుంది అనమాట వెహికల్. సో సేమ్ ఫీచర్స్ మీకు కొత్తగా వచ్చిన టాటా సిఆర్ఆలో కూడా వస్తాయన్నమాట. సో ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ చేశారు దాంట్లో. ఒకవేళ మనకు బ్యాక్ సైడ్ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ అలా ఉంటే ఇది ఆటోమేటిక్గా వెహికల్ స్టాప్ అయిపోతుంది. ఇలాంటి సేఫ్టీ గెస్చర్స్తో పాటు మీకు ఎలక్ట్రానిక్ ఫీచర్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టాటా Harrier.ev. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఉన్న అమేజింగ్ ఫీచర్స్ అన్నీ చాలా స్టాండ్ అవుట్ అవుతున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బీస్ట్ మోడ్ లాగా ఉంది. సో డీజిల్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేదో ఈవీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాకపోతే ప్యూర్ బ్లిస్ అండ్ ప్యూర్ పర్ఫార్మెన్స్ కావాలంటే డీజిల్ ఇస్ ద బెస్ట్. డిజైన్ చూసుకుంటే ఓల్డ్ మన హ్యారియర్ లాంటి డిజైనే ఉంటుంది, కాకపోతే కొంచెం సాఫ్ట్ టచ్ చేశారు. డిజైన్లో కొంచెం టాటాకి నా నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే, మనం హ్యారియర్ చూసుకున్నా, నెక్సాన్ చూసుకున్నా, పంచ్ చూసుకున్నా, టియాగో చూసుకున్న అన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్సే కనిపిస్తాయి. కాకపోతే కొన్ని కార్స్కి వాళ్ళు డిజైన్ చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. సియరాలో డిజైన్ చేంజ్ చేశారు, స్టాండర్డ్ అవుతుంది, మంచిగా కనిపిస్తుంది. సో దీనిలో చాలా బంచ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్ని నేను డిస్ప్లే ఇస్తాను. అండ్ ఈ పర్టికులర్ కార్ కలర్ చూసుకుంటే ప్యూర్ గ్రే విత్ టాప్ బ్లాక్ వర్షన్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చూసుకుంటే రియర్ వీల్ డ్రైవ్ కాబట్టి మనకు పర్ఫార్మెన్స్ చాలా బీస్ట్ ఉంటుంది. దీంట్లో ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఒకటి వస్తుంది. సో వేరియంట్స్ కూడా మనం చూసుకుంటే మన దగ్గర ఉన్నది ఎంపవర్ వేరియంట్. సో దీంట్లో ఎంపవర్ కన్నా ఇంకొక ప్లస్ వేరియంట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది. దాంట్లో మీకు పవర్ ఇంకా అమేజింగ్ ఉంటుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది పవర్. ఒకవేళ మీరు పర్చేస్ చేసేట్లుంటే టాప్ వేరియంట్ ఇది కాకుండా ఆల్ వీల్ డ్రైవ్ని తీసుకోండి. మీకు జస్ట్ ఒక 1 to 1.5 lakhs డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ 30 lakhs బడ్జెట్ పెట్టేటప్పుడు మీరు ఆల్ వీల్ డ్రైవే తీసుకోండి. అండ్ ప్రైస్ విషయానికి మాట్లాడుకున్నా కూడా ఈ పర్టికులర్ కార్ మనకు ఆల్మోస్ట్ 30 lakhsకి అయితే మీకు వస్తుంది. 28 to 30 lakhs మీకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది అనమాట దీన్ని. సో ఆ ప్రైస్ డీటెయిల్స్, వేరియంట్స్ అవన్నీ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒక పెద్ద కాంపిటీటర్ కూడా ఉంది. అదేంటంటే మనకు తెలిసిందే BE6. సో BE6 అండ్ హ్యారియర్ ఇవి కంపేర్ చేసుకుంటే మీరు ఏది కన్సిడర్ చేస్తారనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ తొందరలో దీని బ్రదర్ సియరా కూడా వస్తుంది, ఈవీ వస్తుంది అనమాట, సియరా ఈవీ. అది కూడా మనం తొందరగా ఛానల్లో రివ్యూ చేయాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్. కార్ రివ్యూస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీకు వేరే కార్స్ కానీ బైక్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై టు డూ ఇట్.